ఈరోజు పూజలు సమర్పించేవారు ఒక చిన్న కుమారునికి బ్రీతింగ్ ప్రాబ్లం నుండి సంపూర్ణ స్వస్థత త్వరగా కోలుకోవాలని కేవి సాయి కృష్ణ అనుష సమర్పిస్తున్నారు. డి శ్యాము సుందరు విజయ్ మంచి ఆరోగ్యం. డి సంజయ్కి మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చినట్లుగా. డి అజయ్ లైఫ్ సెటిల్మెంట్ల కొరకు. పి నవీన్ కుమార్ రెడ్డి యుఎస్ఏలో జాబ్ ఇంటర్వ్యూలో విజయం సాధించినట్లుగా. దివ్యవాక్కు కేంద్రంలో సేవ చేస్తున్న గురువుల కన్యాస్త్రీల మంచి ఆరోగ్యం. చేస్తున్న పరిచర్యను ప్రభు దీవించి రాకపోకలందు దేవుని సంరక్షణ కాపుదల కొరకు. పెట్రిషియా త్వరగా కోలుకోవాలని సంపూర్ణ స్వస్థత కొరకు. దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రభు దీవించినట్లుగా అనేక మందికి మేలులు స్వస్థతలు అద్భుతములు ఆశీర్వాదములతో నింపబడినట్లుగా అభిషేకం కొరకు. నిర్మలా కుటుంబం సకల బంధకాల నుండి విడుదల. కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం సంపూర్ణ స్వస్థత. పిల్లల బంగారు భవిష్యత్తు కుటుంబంపై దేవుడు తన దీవెనలు మెండుగా కురిపించినట్లుగా. బిల్డర్స్ వ్యాపార అభివృద్ధి కొరకు. హెలెన్ మంచి ఆరోగ్యం కొరకు. డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం. డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి మంచి ఆరోగ్యం మరియు ఆర్చ్ బిషప్ తుమ్మా బాలగారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. కే సుబ్బులు డిప్రెషన్ నుండి విడుదల సకల బంధకాల నుండి విడుదల సంపూర్ణ స్వస్థత ఆరోగ్యము దైవాశీస్సుల కొరకు. రితీష్ అక్షిత దైవజ్ఞానం ఆరోగ్యం. రాకేష్కి మంచి ఉద్యోగం వచ్చినట్లుగా దేవుని దీవెనల కొరకు పూజ సమర్పించేవారు ఏ రాయపురెడ్డి ఇన్నారెడ్డి రాణి శ్రీదేవి. క్యాథరిన్ నెల్సన్ టీజే రమేష్ కుటుంబ కృతజ్ఞతగా. వై జయపాల్ రెడ్డి రాణి కుటుంబంలో దేవుడు చేసిన చేయబోతున్న మేలుల కృతజ్ఞతగా. చేయి వ్యాపారంలో అభివృద్ధి. వై ప్రశాంత్ రెడ్డి వినీల కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు. దివ్యవాక్కు కేంద్రంలో సేవ చూస్తున్న ఇన్మేట్స్ పంచాయతీ సిబ్బంది ప్రార్థనా వీరులు వాలంటీర్స్ యవనస్తులు పిల్లల పరిచర్యను దీవించి మంచి ఆరోగ్యం ప్రత్యేక తలంపులు నెరవేరి కుటుంబాలు దీవింపబడినట్లుగా. ఈ అన్నమ్మ మరియప్ప కుటుంబ శాంతి సమాధానం ఆరోగ్యము పనులు మంచిగా జరగాలని. గాదే అఖిల్ రెడ్డి రిచితారెడ్డి ఆస్ట్రేలియాలో పిఆర్ కొరకు మంచి ఆరోగ్యం కొరకు. ఓగ్ యూనిసెక్స్ సలూన్ అభివృద్ధి. మణిరాజ్కి దేవుని చిత్త ప్రకారం మంచి జీవిత భాగస్వామి లభించినట్లుగా. చావ్య సుధాకర్ రెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు ఫాతిమా మేరీ. మక్కెన్న శవరయ్య ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజ సమర్పించేవారు సుచరిత. వెన్నెలకి సుఖప్రసవం జరిగి కుమార్తెను దయచేసినందుకు తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నందుకు కృతజ్ఞతగా సమర్పించేవారు వెంకటేష్. ఒక వ్యక్తి తలంపు ప్రకారం కుటుంబంపై ఉన్న పూర్వీకుల పాపశాపాల నుండి విడుదల సకల బంధకాల నుండి విడుదల కొరకు. ఈ వెన్నపాలన దేవునికి సమర్పించుకుని ఈ పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. తండ్రి దేవా వందనం, పుత్రదేవా వందనం, పవిత్రాత్మదేవా వందనం. ఆ దైవజనమా కదలి రండి స్వామి సన్నిధి చేరగా. దైవజనమా కదలి రండి స్వామి సన్నిధి చేరగా. దేవుని మహిమను క్రీస్తుని కరుణను తనివి తీర పాడగా. దేవుని మహిమను క్రీస్తుని కరుణను తనివి తీర
పాడగా అతని నీడలో నివసింపగా అతని నీడలో నివసింపగా దైవజనమా కదలి రండి స్వామి సన్నిధి చేరగా ఆ ఆ పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ ఫాదర్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రిస్మస్ పండుగకు మనము చాలా దగ్గరలో ఉన్నాం. యేసుక్రీస్తు రాకడ కోసం మనము సంసిద్ధులు కావాలని తిరుసభ మనల్ని కోరుతూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు నాటి సువిశేష పఠనాల ద్వారా, దివ్య గ్రంథ పఠనాల ద్వారా మనము 2 విషయాలను తెలుసుకుంటూ ఉన్నాము. ఒకటి, దేవుని చేత ప్రత్యేకంగా ఎన్నుకోబడ్డ వారికి ఒక బాధ్యతను ప్రభు అప్పగిస్తూ ఉన్నారు. ఒక ప్రత్యేకమైన ఎన్నుక. ఆ ఎన్నుకలో ఒక చాలా ప్రత్యేకత ఉన్నదని. 2వ అంశం, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని తెలుసుకుంటూ ఉన్నాం. దేవుని చిత్తము, దేవునికి మానవ మాత్రులు మనకు అసాధ్యమైన సంఘటనలు, దేవునికి అన్నీ సాధ్యమే అనే అంశము ఈ యొక్క 2 వ్యక్తుల ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాము. ఒకటి సంసోను యొక్క జీవితము, 2వది బాప్తిస్మా యోహాను గారి యొక్క జీవితం. వారి యొక్క అసాధారణ ప్రత్యేకమైన వారి యొక్క జననం ద్వారా దేవుడి చేత ఆశీర్వదింపబడి ఎన్నుకోబడి వారి ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసి ఉన్నారు. ఈ యొక్క 2 విషయాలు మనము ఈ యొక్క దివ్య బలిలో ధ్యానించబోతూ ఉన్నాము. ఈ యొక్క దివ్యబలిని సమర్పిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని దేవుడు ధారాళంగా దీవించాలని, వారి యొక్క కోరికలను, ఆశయాలను, వారి యొక్క నిర్ణయాలను దేవుడు తన చిత్తానుసారంగా ఉండే విధంగా వారిని ఆశీర్వదించి ప్రేరేపించి నడిపించాలని, అదేవిధంగా ఈ యొక్క సెంటర్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించి ఫాదర్స్ని, సిస్టర్స్ని, వాలంటీర్స్ని, ప్రీచర్స్ని అందరినీ దేవుడు ఈ యొక్క తెలుగు వాడుకల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించి వారికి కావలసిన సకల వరాలను దేవుడు వారిపై కుమ్మరించి ఆ యొక్క ఆధ్యాత్మిక సంపదతో వారిని నింపబడాలని వారి కోసం ప్రార్థించుకుంటూ ఈ దివ్య బలిలో మనందరము యోగ్యులమౌటకు ఇప్పుడు మన పాపములను ఒప్పుకొందుము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలంబు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేమని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పరిశుద్ధ కన్య మరియమ్మ గర్భఫలము ద్వారా నీ మహిమాన్వితమైన తేజస్సును లోకంలో ప్రత్యక్షమనర్చితివి. ఇంత ఆశ్చర్యకరమైన ఈ మనుష్య అవతార పరమ రహస్యమును
సంపూర్ణ విశ్వాసంతో గౌరవించి దానిని మేము మర్యాదతో కొనియాడినట్లు మీ కృపను అనుగ్రహింపుము. మీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సంసోను పుట్టుక దేవదూతచే ఎరిగింపబడిను. మొదటి పఠనము న్యాయాధిపతుల గ్రంథము అధ్యాయం 13 పరిశుద్ధ వచనములు 2వ వచనం నుండి 7వ వచనం వరకు మరియు 24వ వచనం నుండి 25వ వచనం వరకు. మొదటి పఠనము న్యాయాధిపతుల గ్రంథము అధ్యాయం 13 పరిశుద్ధ వచనములు 2వ వచనం నుండి 7వ వచనం వరకు మరియు 24వ వచనం నుండి 25వ వచనం వరకు. ఆ కాలమున జోరా సీమలో మనోవాను దాను వంశస్థుడొకడు వసించుచుండెను. అతని భార్య గొడ్రాలు. ఒకనాడు దేవదూత ఆమెకు ప్రత్యక్షమై, నీవు గొడ్రాలవు, కానీ ఇక గర్భవతివై బిడ్డను కనెదవు. ఇక మీదట జాగ్రత్తగా ఉండుము. ద్రాక్ష సారాయము గాని ఘాటైన మద్యమును గాని సేవింపకుము. అశుచికరమైన పదార్థములను ముట్టుకొనకుము. నీవు గర్భవతివై బిడ్డను కనెదవు. ఆ శిశువును తల జుట్టు కత్తిరింపరాదు. ఆ బిడ్డడు నీ కడుపున పడినప్పటి నుండి వ్రత తత్పరుడై ఉండును. అతడు ఇశ్రాయేలును ఫిలిస్తీన్ల బారి నుండి కాపాడును అని చెప్పాను. ఆమె భర్త చెంతకు వచ్చి, నాకు దివ్య పురుషుడొకడు కనిపించెను. అతని మొగము దేవదూత మొగము వలె మిలమిల మెరయిచుండెను. అతడెక్కడి నుండి వచ్చినది నేనెరుగలేదు. అతడు తన పేరు కూడా తెలుపలేదు. కానీ ఆ దివ్య పురుషుడు నాతో, నీవు గర్భవతివై బిడ్డను కందువు. ఇక మీదట ద్రాక్ష సారాయంను గాని ఘాటైన మద్యంను గాని సేవింపకము. అశుచికరమైన పదార్థములను ముట్టుకొనకము. నీకు జన్మింపబో శిశువు పుట్టుక నుండి ఆమరాంతరం వ్రత తత్పరుడై జీవించును అని పలికెను అని చెప్పాను. అంతటా ఆమె కొడుకును కని సంసోను అని పేరు పెట్టెను. ఆ శిశువు పెరిగి పెద్దవాడయ్యెను. యావి అతనిని చల్లని చూపు చూచెను. సంసోను జోరా ఎష్టావోలు నగరంలో మధ్య గల దాను మైదానంన నుండగా యావి ఆత్మ అతనిని పురికొల్పెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. బ్రతుకు దినములలో నీ దివ్య మార్గములో జీవింపనేర్పుమయా నా మంచి యేసయ్యా, నా మంచి యేసయ్యా. చెడ్డను వీడి మంచిని పెంచి శాంతిని ప్రేమించ నేర్పుమయ్యా. చెడ్డను వీడి మంచిని పెంచి
శాంతిని ప్రేమించనేర్పుమయా. నీతిమంతులను కనిపెట్టువాడా, నీతిమంతులను కనిపెట్టువాడా, నింతారహితమోగ జీవింతును, నింతారహితమోగ జీవింతును. నీ బ్రతుకు దినములలో నీ దివ్య మార్గములో జీవింపనేర్పుమయ్యా. నా మంచి యేసయ్యా, నా మంచి యేసయ్యా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనము నుండి 25వ వచనం వరకు. గాస్పెల్ ఆఫ్ సెయింట్ లూక్ చాప్టర్ 1 verse 5 to 25. యూదయ దేశపు రాజగు హేరోదు కాలమున అబియా వర్గమునకు చెందిన జకరియా అని యాజకుడు ఒకడు ఉండెను. అతని భార్య అహరోను వంశీయురాలగు ఎలిజబెతమ్మ. వారిద్దరూ దేవుని దృష్టిలో నీతిమంతులై ఆయన ఆజ్ఞలకు నియమాలకును బద్దులై ఉండిరి. ఎలిజబెతమ్మ గొడ్రాలగుటచే వారికి సంతానము లేదు. ఇద్దరును కడువృద్ధులు. ఒక దినము జకరియా తన వర్గము వంతు ప్రకారము దేవుని సన్నిధిలో యాజక విధిని నెరవేర్చుచుండెను. ఆనాటి యాజక సంప్రదాయానుసారంగా అతనికి దేవాలయంలోకి వెళ్ళి ధూపము వేయ వంతు వచ్చెను. అతడు ధూపము వేయి సమయమున ప్రజలు వెలుపల ప్రార్థన చేయుచుండిరి. అప్పుడు ధూపపీఠమునకు కుడి ప్రక్కన దేవదూత ప్రత్యక్షమాయెను. దేవదూతను గాంచి జకరియా త్రొట్టుపడి భయపడెను. అప్పుడు దేవదూత అతనితో, జకరయ్యా, భయపడకుము, నీ ప్రార్థన ఆలకింపబడినది. నీ భార్య ఎలిజబెతమ్మ ఒక కుమారుని కనును. అతనికి యోహాను అని పేరు పెట్టుము. నీవు ఆనందంతో ఉప్పొంగెదవు. అతని జన్మము అనేకులకు సంతోష కారణమగును. ప్రభు దృష్టిలో అతడు గొప్పవాడగును. ద్రాక్ష రసమును గాని మద్యము గాని పానము చేయడు. తల్లి గర్భమునే పవిత్రాత్మతో నింపబడును. అతడు ఇజ్రాయేలు సంతతిలో అనేకులను ప్రభువకు దేవుని వైపు మరలించును. అతడు ఏలియా ఆత్మను శక్తిను గలవాడై ప్రభువునకు ముందుగా నడచును. తల్లిదండ్రులను బిడ్డలను సమాధానపరుచుచు అవివేదులైన నీతిమంతుల మార్గమునకు మరల్చును. ప్రభు కొరకు సంసిద్ధులైన ప్రజలను సమయాత్మపరచును అనెను. అంతట జకరయ్య దేవదూతతో, ఇది ఎట్లు జరుగును? నేను ముసలివాడను, నా భార్య కూడా వయసు వాలినది అని పలికెను. అప్పుడు దేవదూత, నేను గాబ్రియేలును, దేవుని సన్నిధిలో ఉండువాడను. ఈ శుభ సమాచారం మీకు అందచేయుటకు పంపబడితిని. నీవు దేవుణ్ణి విశ్వసించినందున అది నెరవేరు వరకు మూగవాడై ఉందువు అని పలికెను. ఇంతలో వెలుపలై ప్రజలు జకరియా కొరకు వేచియుండి, దేవాలయమున అతను ఇంకా జాగు చేయుటకు కారణమేమిటా అని ఆశ్చర్యపడిరి. జకరియా కొంతసేపటికి దేవాలయము వెలుపలకు వచ్చెను, కానీ అతడు మాట్లాడలేకపోయెను. అది చూచి జనులు అతనికి దేవాలయంలో
దివ్య దర్శనమైందని తెలుసుకొనిరి. జకరయ్య మూగవాడై సాయిగలు చేయుచుండెను. పరిచయ దినములు ముగియగానే జకరయ్య తన ఇంటికి వెళ్ళిపోయిను. కొన్ని దినములు గడిచిన పిదప జకరయ్య భార్య ఎలిజబెతమ్మ గర్భము ధరించెను. 5 మాసముల వరకు ఆమె పరుల కంటబడుకుండెను. ఈనాటికి ప్రభు నాపై కరుణ చూపెను, ప్రజల మధ్య నా నిందను పోగొట్టెను అని ఆమె పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి 2 పట్టణాలు మనము పరిశీలించినట్లయితే, మొదటి పట్టణము సువిశేష పట్టణము మనం 2 పరిశీలించినట్లయితే 2 పట్టణాల్లో ఒక 2 అసాధారణమైన సంఘటనలు. దేవుడి చేత ఎన్నుకోబడ్డ 2 స్త్రీలు వారి యొక్క జీవితాల్లో వారికి సంతానం లేక బాధపడుతూ ఉన్నారు. 2 గొడ్రాలని ఒక వాక్యం మనకు తెలియచేస్తూ ఉన్నది. ఒక అసాధారణమైన సంఘటన. అలాంటి పరిస్థితిలో దేవుడు వారికి ఆ యొక్క బిడ్డను కలుగజేస్తూ ఉన్నారు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని ఈ యొక్క సంఘటనల ద్వారా మనకు ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనం మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనము. అందుకు యేసు శిష్యులతో మానవులకి ఇది అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎంతో చక్కగా వాక్యం మనకు సెలవిస్తుంది. ఇది మానవులకు అసాధ్యమే. ఈ యొక్క సంఘటన ఈ 2 పట్టణాలు మనం చూస్తూ ఉన్నాము. మనోవా భార్య సంసోను తల్లి గొడ్రాలు, ఆమెకు పిల్లలు లేరు. అదొక నిందగా ఆమెను ఆ యొక్క సమాజము ఆమెను దూషిస్తూ ఉన్నది. అదేవిధంగా సువిశేష పట్టణము ఎలిజబెతమ్మ గారు, ఆమె కూడా జకరయ్య భార్య, వారికి కూడా సంతానం లేదు. అది కాకుండా వాళ్ళు కడు వృద్ధులు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక అసాధారణమైన సంఘటనలు. ఈ 2 సంఘటనలను దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు తన యొక్క దూతను పంపి ఆకి సాధ్యము చేయుచు ఉన్నారు. ఆ యొక్క దేవుడు ఎన్నుకోబడ్డ ప్రత్యేకమైన వ్యక్తులకు దేవుడు ఒక గొప్ప బాధ్యతను ఆయన ఇచ్చి ఉన్నారు. అందుకే ప్రభు ఆ యొక్క దేవదూతను పంపించి ఈ యొక్క 2 వ్యక్తులను ఎన్నుకొని ఉన్నారు. వారి ద్వారా జన్మించబోయే ఆ 2 బిడ్డలు దేవుని ఆత్మచే నడిపింపబడి, పవిత్రాత్మ శక్తితో వారు నింపబడి, వారు ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. దేవుడు అందుకే వారిని ఎన్నుకొని ఉన్నారు. మరి రెండవది మనం చూసినట్లయితే, ఈ యొక్క దేవుని యొక్క ప్రణాళికలో ఎన్నుకోబడిన ఈ యొక్క 2 వ్యక్తులు, ఒకరి జీవితం సంసోన్ని మనం చూసినట్లయితే, ఫిలిస్టీలను ఎదిరించడానికి, వారిని ఓడించడానికి ప్రభు సంసోన్ను ఎన్నుకొని ఉన్నారు. ఆయన పుట్టుక నుంచి దేవుడు ఆయనను ఎన్నుకొని ఉన్నాడు. ఆయన ద్వారా ఇజ్రాయెల్కు రక్షణ కార్యక్రమాన్ని ఆయన నెరవేరుస్తూ ఉన్నారు. మరి సువిశేష పట్టణంలో యోహాన్ బాప్టిస్ట్ గారి ద్వారా దేవుడు ఆ యొక్క దేవుని యొక్క యేసు ప్రభు యొక్క రాకడను, ఆయన మార్గాన్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. యోహాన్ సువార్త, లోక సువార్త 3వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే, ఏషియా ప్రవక్త గ్రంథమందు వ్రాయబడెను, ప్రభు మార్గమును సిద్ధమొనర్పుడు, ఆయన త్రోవను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒక వ్యక్తి కేకలీడుచుండెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభు ఆ యొక్క యోహాను బాప్టిస్ట్ని ఎన్నుకొని దేవుడు యేసు ప్రభు యొక్క రాకడను
ఆ యొక్క మార్గాన్ని సిద్ధపరచడానికి పంపించి ఉన్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. సంసోను గారిని, ఇజ్రాయేలును ఫిలిస్తీన్ల బారి నుండి రక్షించడానికి దేవుడు ఆయనను ఎన్నుకున్నాడని, ఈ యొక్క సువిశేష పట్టణంలో యోహాను బాప్టిస్ట్ గారిని యేసు ప్రభు యొక్క రాకడ కోసం ప్రజలందరినీ సిద్ధపరచడానికి ఎన్నుకొని ఉన్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనం 15వ వచనం మనం చూసినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనము. దేవుడు ఒక మనిషిని పంపెను. దేవుడు ఒక మనిషిని పంపెను. అతని పేరు యోహాను. అతని పేరు యోహాను. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఆయన గురించి సాక్ష్యం ఇవ్వటానికి దేవుడు యోహాను పంపించనని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా 15వ వచనం మనం చూసినట్లయితే, యోహాను ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చును. యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇచ్చెను. ఎలుగెత్తి నా తర్వాత వచ్చు వ్యక్తి నాకంటే శ్రేష్ఠుడు. ఏలైనా ఆయన నేను జన్మింపక పూర్వం నుండియే ఉన్నవాడు. ఆయనను గూర్చియే నేను మీతో చెప్పినది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వాక్యంలో ఎంతో చక్కగా క్లియర్గా యోహాన్ బాప్టిస్ట్ గారు వారి యొక్క రాకడ, యేసు ప్రభు యొక్క రాకడను, ఆ యొక్క మార్గాన్ని సంసిద్ధం చేయటానికి, ఆయన యేసు ప్రభుకు సాక్ష్యం ఇవ్వటానికి ఆయన వచ్చి ఉన్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఎన్నుకోబడ్డ ఈ యొక్క వ్యక్తులకు ఒక అసాధారణమైన ఒక బాధ్యతను దేవుడు అప్పగించి ఉన్నారు. ప్రతి వ్యక్తి, దేవుని చేత ఎన్నుకోబడిన ప్రతి వ్యక్తికి ఒక బాధ్యత ప్రభు అప్పగించి ఉన్నారు. ఆ యొక్క బాధ్యతలో దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో ఎంతోమందిని ప్రభు ఎన్నుకొని ఉన్నారు. ఆది నుండి మనం చూసినట్లయితే పాత నిబంధనలో అబ్రహాంని ఎన్నుకున్నారు, మోజెస్ గారిని ఎన్నుకున్నారు. ఎంతోమంది దావీదు మహారాజుని, సొలొమోన్ని, ప్రవక్తలను దేవుడు ఎన్నుకొని వారి ద్వారా ఆ యొక్క రక్షణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళారు. మరి యొక్క ఇద్దరు వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాము. ఒక అసాధారణ స్థితిలో దేవుడు అసాధారణమైన స్థితిని ఒక సాధ్యంగా దాన్ని చేసి వీరికి ఆ యొక్క బాధ్యతను అప్పగించి ఉన్నారు. సంసోను ఆయన యొక్క బాధ్యత నిర్వర్తించి ఇజ్రాయేల్ ప్రజలను రక్షించి ఉన్నారు ఫిలిస్తీన్ల బారి నుండి. అదేవిధంగా యోహాను ఆయన ప్రజలందరినీ సిద్ధపరుస్తూ కాలము సమీపించినది, హృదయ పరివర్తన చెంది మారు మనసు పొందాలని ఆయన ఎలుగెత్తి చాటుతూ వచ్చిన వారందరికీ జ్ఞానస్థానం ఇస్తూ దేవుని యొక్క రాకడను, యేసుప్రభు యొక్క రాకడను ఆయన సంసిద్ధపరుస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి క్రిస్మస్ పండుగ మనందరము చాలా దగ్గరలో ఉన్నాము. మరి మనం ఏ విధంగా సంసిద్ధం కావాలి? దేవుడు నిన్ను నన్ను తప్పకుండా ఎన్నుకొని ఉన్నారు. మనకు కూడా ఆ యొక్క జ్ఞానస్థానం ద్వారా దేవుడు మనకు ఆ యొక్క పవిత్రాత్మ శక్తిని మనకు ప్రసాదించి ఉన్నారు. తప్పకుండా అదేవిధంగా దేవుడు మనకి ఒక బాధ్యతను అప్పగించి ఉన్నారు. మరి మనము ఏ విధంగా ఆ యొక్క బాధ్యతను నిర్వర్తిస్తున్నామో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క యేసు ప్రభు యొక్క రాకడ కోసం మనము ఏ విధంగా సంసిద్ధంగా ఉన్నామా అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. యేసు ప్రభు 2000 సంవత్సరాలు వస్తూ పోతూనే ఉన్న 2000 సంవత్సరాలు జరిగిపోయింది, వచ్చి వెళ్ళారు. కానీ ప్రతి సంవత్సరము ఈ యొక్క పండుగను జరుపుకుంటూ ఉన్నాము. ప్రతి సంవత్సరము దేవుడు నిన్ను నన్ను ప్రేరేపిస్తూ ఈ యొక్క ఆగమన కాలంలో దేవుని యొక్క రాకడ కోసం మనము సంసిద్ధంగా ఉండాలని, మన జీవితాలను మార్చుకోవాలని, దేవుని వైపు మరలి ఆత్మ ప్రేరణతో నింపబడి మనము కూడా ఏ విధంగా అయితే ఆయన ఎన్నుకున్న వ్యక్తులు ఆ యొక్క బాధ్యతను నిర్వర్తించారో మనం కూడా ఆ యొక్క బాధ్యతను నిర్వర్తించాలని ప్రభు నిన్ను నన్ను ఈరోజు కోరుతూ ఉన్నారు. అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుని నమ్ముకొని ఉన్నట్లయితే మనకు కూడా అసాధ్యమైనది ఏదీ లేదు. ఏదైనా మనము సాధించగలము. విశ్వాసం ఉంటే దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క మహిమను మనము
చూడబోతూ ఉన్నాము. అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్యము ద్వారా మనం ఈ యొక్క 2 విషయాలను తెలుసుకుని ఉన్నాము. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. దేవుని చేత ఎన్నుకోబడిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బాధ్యతను ప్రభువు అప్పగించి ఉన్నారని మన ఎన్ని తెలుసుకొని మనము దేవుని యేసు ప్రభుని యొక్క రాకడ కోసం సంసిద్ధంగా ఉండాలని ఈరోజు నిన్ను నన్ను ప్రభు కోరుతూ ఉన్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రేమార్పణమును గైకొనుమా ప్రేమ ఇదే, ప్రేమార్పణమును గైకొనుమా ప్రేమ ఇదే, జీవార్పణం ఇదిగో నాదు జీవము నీకంగితం, ఏ అర్పణం బైనా నీ ఒసగిన దానమేగా, ప్రేమార్పణమును గైకొనుమా ప్రేమ ఇదే. ఎడారిలోనూ దప్పి తీర్చు ప్రభు దీన మనసును దరి చేర్చు, నన్నుగా స్వీకరించు, నన్నుగా స్వీకరించు, నీదు హస్తముతో ఆదరించుమయ్యా, కనికరించుమయ్యా. సహోదరి సహోదరులారా, నేరును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగుట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము నీ పీఠంపై ఉంచిన అర్పణలను కరుణతో వీక్షింపు. ఎన్నో బలహీనత కలిగి ఉన్న మేము నమ్మకంతో అర్పించు ఈ కానుకలను నీ దివ్య శక్తితో పవిత్రమనర్చుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ప్రవక్తులందరి సందేశములు అతని ఆగమను ముందుగానే తెలియచేసెను. వనతీతమైన ప్రేమతో కన్యమాత అతని గర్భమున మోసెను. అతని రాకడను బాప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే అతని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభువు తన జననమును సిద్ధపరచు మమ్ము ఆనందంతో నింపెను. ఈ విధముగా
అతని జనన పరమ రహస్యమును గురించి మిక్కిలి ఆనందంతో ఉన్న మేము మెలకువ కలిగి ప్రార్థనచుటలోను అతని స్తుతులను పాడుటలోను నిమగ్గులై ఉండుట అతడు గాంచునుగాక. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకదనెట్లు ఏకమై మేము మహిమ గీతంతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచు బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కుట్టబడిన యేసుదేవా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముగానే భోజనాంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయి. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుండుము, మేము వేచియుండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణంను ఉత్థానమును స్మరించుచు జీవమసుగు ఈ అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచయ చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా,
ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పోల్ యాంథనీ మా అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్తాన మగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. ఈ యొక్క కృపా సమయమందు మన కుటుంబాల్లో మరణించిన వారిని స్మరించుకుంటూ, మన యొక్క బంధుమిత్రులు, అదేవిధంగా దిక్కులేని ఆత్మల కోసం ప్రార్థించుకుందాం. దేవాతి దేవుడు వారికి నిత్య విశ్రాంతిని దయచేయునుగాక. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తెలుగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత అర్నాల్డ్ జాన్సన్ గారితోనూ, మరియు పునీత జోసెఫ్ రెనాల్డ్మెంట్స్ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. యేసు ప్రభు మనకు నేర్పించిన ఆ యొక్క పరలోక జపాన్ని భక్తితోనూ నిండు విశ్వాసంతో మనము జపించుకుందాం. పరలోకమన్యుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహిపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నిపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసను వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపను పరిహరించు ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. నిండు మనస్సుతో పరిపూర్ణ హృదితో భజింతు నీ నామమే. నింతావమానం నన్ను వెంటాడిన నీ దయకై నిన్ను వేడేదా. కృపగల యేసా నీ ప్రేమ విరతం కొనియాడగను. దయనిడుమా నా ప్రాణమా నా జీవమా నిన్ను నేను కొనియాడెదను. నా జీవితాంతం నీ దివ్యనామం కొనియాడి స్తుతించెదను. నా జీవితాంతం నీ దివ్యనామం కొనియాడి స్తుతించెదను. శాంతిధామమున మనను నడిపించుటకు దివి నుండి రక్షణపు వెలుగును మనపై ప్రకాశించును. ప్రార్థించుదాము. సర్వశక్తి గలవ సర్వేశ్వర, నీవు మాకు ప్రసాదించిన దీవెనలకై నీకు వందనములు అర్పించుచున్నాము. మా ప్రస్తుత జీవితంలో నీవు అనుగ్రహించు వరముల కొరకు మేము శ్రద్ధాశక్తులతో నిరీక్షించి మా రక్షకుని జనన మహోత్సవములను అర్థవంతంగా నిర్వహింప మాకు సహాయపడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి ఎల్లప్పుడూ కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. కష్టం దుఃఖం మము ఆవరింప మా కోసం ప్రార్థించు మా తల్లి. ఆవే మరియా, ఆవే మరియా.